మహబూబ్ నగర్ జిల్లాలో ఉద్రిక్తత తలెత్తింది. కోయిల్ మండలాన్ని నారాయణపేట జిల్లాలో కలపవద్దని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. రోడ్డుపైనే వంట వార్పు కార్యక్రమం చేపట్టారు. ఇక రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో సీఐకి గాయాలయ్యాయి. ఆందోళనకారుపై పోలీసులు లాఠీచార్జ్ జరిపారు. డీటెయిల్స్ మా ప్రతినిధి మణిప్రసాద్ అందిస్తారు. మణిప్రసాద్, కోయిల్ మండలాన్ని నారాయణపేట జిల్లాలో కలపవద్దు అని చెప్పడానికి గ్రామస్తులు ఏం చెప్తున్నారు? ప్రత్యేక కారణాలు ఎందుకు ధర్నా చేస్తున్నారు? కోయిల్కొండ మండలాన్ని మహబూబ్ జిల్లాలోనే కొనసాగించాలంటూ దమాయపల్లి వాసులు ఈ రోజు ఉదయం వంట వార్పు చేశారు. గత పలు రోజుల నుంచి ఆందోళన చేపట్టిన కోయిల్కొండ గ్రామ వాసులు ఈ రోజు ఉదయం నుంచి అక్కడ దమాయపల్లి వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన కాసేపు చేపట్టారు. ఆందోళన అనంతరం వంట వార్పు కార్యక్రమాలు కూడా చేపట్టారు. నారాయణపేట కొత్త జిల్లా ఏర్పడినప్పుడు దానిలో కలపడానికి కోయిల్కొండ మండలం తమకు అక్కడికి తీసుకుపోదని పలుమార్లు ఆందోళన చేపట్టారు. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం కూడా వాళ్ళు అక్కడ నిరసిస్తూ వంట వరపు కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే పాత మహబూబ్నగర్లోనే కోయిల్కొండ మండలాన్ని ఉంచాలని గత పలు రోజులుగా ఆందోళన చేపడుతున్న ఈ రోజు ఉద్రిక్తత దారితీస్తుంది. అయితే 1 గంట వరకు పర్మిషన్ గత కంటిన్యూ రోడ్డు పైన కూడా బైఠాయించడంతో పోలీసులు అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ తోపులాటలో ఇద్దరి మధ్య వాగ్వివాదం చేసుకుంటుంది. అయితే ఈ నిరసన ఇస్తూ ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. లాఠీచార్జ్ నిరసిస్తూ ఆందోళనకారులు ఒక్కసారిగా పోలీసులపై లాఠీ రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఎందుకు కలపొద్దు అంటున్నారు? నారాయణపేట జిల్లాలో ఎందుకు కలపొద్దు అంటున్నారు? నారాయణపేట జిల్లా తమకు వచ్చేసి దాదాపు చాలా దూరం, అంటే 25 కిలోమీటర్లు నారాయణపేట జిల్లాకు ప్రాంతం అవుతుంది. చివరిగా మహబూబ్నగర్ 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహబూబ్నగర్ తమకు 15 కిలోమీటర్లు ఉన్న మహబూబ్నగర్ తమకు అన్ని వసతులు ఉంటాయి. తమకు నారాయణపేట చాలా దూరం అవుతుంది. అదిగాక నారాయణపేట మహబూబ్నగర్ జిల్లాకు ఉంటే పాత మహబూబ్నగర్ జిల్లాలో కొనసాగితే తమకు వసతులు తమతో పాటు వేరే ఏర్పాట్లన్నీ తమకు జిల్లా దగ్గర అవుతుంది. ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి, ఇక్కడికి దగ్గర అవుతుంది. ఇదే ఉండాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. అయితే మొత్తానికి చూసుకుంటే నారాయణపేట జిల్లా చాలా దూరం అవుతుంది. ప్రతి ఒక్క పనికి వెళ్ళినా కూడా ఇబ్బందికరంగా మారుతుంది. గత పలు రోజుల నుంచి వాళ్ళు ఆందోళన చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు ఆందోళన చేపట్టే కార్యక్రమంలో పోలీసులు హెచ్చరించారు. అయితే అలాగే కొన్ని ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించడంతో వాళ్ళని చేపట్టే ప్రయత్నంలో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం జరిగింది. అయితే ఈ లాఠీచార్జ్ చేస్తూ వాళ్ళు ఒక్కసారిగా గ్రామస్తులు కోయిల్కొండ మండలానికి సంబంధించిన కొందరు రాళ్ల దాడికి పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ నేపథ్యంలో సిఐ పాండురంగారెడ్డికి తలకు తీవ్రగాయమైంది. అయితే ఉటార్న జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు. అయితే ఈ పరిస్థితిని కూడా పోలీసులు అక్కడ భారీగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికీ బందోబస్తు భారీగా పెట్టారు. అక్కడ నుంచి ఒక్కసారిపై ఆందోళనకారులపై పోలీసులు లాఠీ చేయడంతో వాళ్ళు పరిగెత్తిన పరిస్థితి కనిపిస్తుంది మనకు. అయితే మొత్తానికి చూసుకుంటే నారాయణపేట జిల్లాని మాత్రం పోలీసులు అక్కడ నారాయణపేట జిల్లాని మాత్రం కలిపే ప్రసక్తి లేదు. నారాయణపేట జిల్లాకే మేము ఇంకా ఇంత ఆందోళన పెద్ద చేస్తాను కూడా ఆందోళనకారులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి పాత మహబూబ్నగర్ జిల్లాలో తమ జిల్లాను కొనసాగించే ఆందోళనకారులు ఈ ఆందోళన చేపట్టినట్టు. Thank you, Maniprasad. Thanks for the updates. For more updates, please subscribe 99 TV Telugu.